వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఎట్టకేలకు ప్రకటించింది. ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మేరకు ఒక అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పేరును కన్ఫర్మ్ చేసింది. అయితే మరో అభ్యర్థిగా సికింద్రాబాద్ డీసీపీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. రేణుకా చౌదరికి అసెంబ్లీలో సీట్ ఇవ్వకపోవడంతో ఎంపీగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు మొదటి నుంచి పార్టీలో ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే రేణుకా చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా అధిష్టానం ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు యువ నేత మాజీ ఎంపీ అంజన్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్ కు రాజ్యసభకు బెర్త్ కన్ఫర్మ్ కావడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ దాఖలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న క్రమంలో అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ఫైనల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజైతే కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభకు ఇద్దరిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే అందులో యువ నేత అనిల్ కుమార్ యాదవ్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సో దీనిపై అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఎట్టకేలకు ప్రకటించింది. ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మేరకు ఒక అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పేరును కన్ఫర్మ్ చేసింది. అయితే మరో అభ్యర్థిగా సికింద్రాబాద్ డీసీపీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. రేణుకా చౌదరికి అసెంబ్లీలో సీట్ ఇవ్వకపోవడంతో ఎంపీగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు మొదటి నుంచి పార్టీలో ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే రేణుకా చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా అధిష్టానం ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు యువ నేత మాజీ ఎంపీ అంజన్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్ కు రాజ్యసభకు బెర్త్ కన్ఫర్మ్ కావడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ దాఖలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న క్రమంలో అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ఫైనల్ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాజ్యసభకైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే యువ నేత అనిల్ యాదవ్ పేరునైతే వినిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాజ్యసభకు సంబంధించి ఈ రోజు నామినేషన్ కి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల విషయంలో మాత్రం ఇటు రేణుకా చౌదరి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి యువ నేత ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ తనయుడు పేర్లను ఖరారు చేస్తూ నిన్న సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ రోజు ఇటు రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ సంబంధించిన అన్ని సిద్ధం చేసుకున్నారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఇటు రేణుకా చౌదరి విషయంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం నుండి కావాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా అధిష్టానం అసెంబ్లీలో టికెట్ కేటాయించలేదు. మరొక వైపు ఇటు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఖచ్చితంగా తన ఖమ్మం పార్లమెంట్ నుండి టికెట్ కావాలని కూడా పట్టుబడుతున్న రేణుకా చౌదరికి అదేవిధంగా ఇటు రాజ్యసభకు సంబంధించి తెలంగాణ నుండి కేటాయించారు. అదేవిధంగా ఇటు ప్రధానంగా ఈ రెండు స్థానాలకి కాంగ్రెస్ పార్టీకి అంటే తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా 3ట్లో 2 అంటే సంఖ్యాబలం పరంగా కాంగ్రెస్ పార్టీకి 2 అవకాశాల నేపథ్యంలో ప్రధానంగా ఈ సీనియర్ల నుండి పోటీ నెలకొని ఉందని చెప్పొచ్చు. ఇటు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్లు కావచ్చు, అదేవిధంగా టికెట్ త్యాగం చేసిన సీనియర్లు కావచ్చు, ఇట్లా సీనియర్ నేతలంతా రాజ్యసభకు చేసినప్పటికీ ఇటు రేణుకా చౌదరిని ఖరారు చేసింది. మరొక వైపు
అన్యూన్యంగా ఇటు అనిల్ కుమార్ యాదవ్, ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ కి సంబంధించి కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ ని కేటాయించింది. అయితే ఇప్పటికే దీన్ని బట్టి చూస్తే ఏదో యువతకి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో దీనికి ఉదాహరణగా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు యువకుడు వెంకట్ని కూడా ఎమ్మెల్సీకి ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు సంబంధించి కూడా అనిల్ కుమార్ యాదవ్ ని ఖరారు చేయడంతో అంటే యువత వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ అంటే యువత వేసే దిశగా కూడా ఇటు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు రేణుకా చౌదరి కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు నామినేషన్ ఉదయం 11:30 నామినేషన్ దాఖలు చేయడానికి అయితే అన్ని సిద్ధం చేసుకున్నారని చెప్పొచ్చు. మరొక వైపు ఏదైతే తీవ్రంగా ప్రయత్నం చేసిన సీనియర్ నేతలు చిన్నారెడ్డి కావచ్చు, అదేవిధంగా మిగతా సీనియర్ నేతలు అంటే దీనికి సంబంధించి అంటే నిరాశలోనే అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో అధిష్టానం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే ఖచ్చితంగా సీనియర్లు రాజ్యసభ తమకు కేటాయించకపోయినా సరే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలైనా కేటాయించాలని కూడా ఇటు పట్టుబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ల అధిష్టానం అయితే బుజ్జగిస్తుందని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.